సమయంలో ఎవరూ కూడా బయటకు వెళ్లొద్దని ఫారెస్ట్ అధికారులు హెచ్చరించారు. కామారెడ్డి జిల్లాలో ఎలుగుబంట్ల సంచారం జిల్లాలో ఎలుగుబంట్ల సంచారం తీవ్ర భయాందోళనకు గురి చేస్తోంది. గాంధారి మండలం చెద్మల్ తండా అటవీ ప్రాంతంలో ఎలుగుబంటి సంచారం కలకలం రేపుతోంది. రోడ్డుపై వెళ్తున్న ఎలుగుబంటిని చూసి వాహనదారులు భయాందోళనకు గురయ్యారు. ఎలుగుబంటి సంచరిస్తున్న దృశ్యాలను తమ ఫోన్లో బంధించి ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో రంగంలోకి దిగిన ఫారెస్ట్ సిబ్బంది ఎలుగుబంటి సంచరిస్తున్న ప్రదేశాన్ని పరిశీలించారు. ఎలుగుబంటి పాదముద్రలను గుర్తించారు. వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఒంటరిగా వెళ్లకూడదని సూచించారు. అటు ఎల్లారెడ్డి మండలం సామారియా తండలోనూ ఎలుగుబంటి సంచారం స్థానికులను తీవ్ర భయభ్రాంతులకు గురి చేస్తోంది. ఘటనా స్థలాన్ని పరిశీలించిన అటవీ శాఖ సిబ్బంది 2 ఎలుగుబంట్లు సంచరిస్తున్నట్లు గుర్తించారు. వ్యవసాయ పనులకు వెళ్లే రైతులు కూలీలను అలర్ట్ గా ఉండాలని, కర్రలు పట్టుకుని వెళ్లాలని సూచించారు. రాత్రి సమయంలో ఎవ్వరూ కూడా బయటకు వెళ్లొద్దని ఫారెస్ట్ అధికారులు హెచ్చరించారు. మీరు చేన్ల పంట కానీ ఏడవాటు కానీ లేడీస్ కానీ జెంట్స్ కానీ తిరిగేటప్పుడు కానీ చేతిలో కట్టలు కానీ కర్రలు కానీ ఇద్దరు గుంపు తిరగండి. వస్తే దానికి చిరాకు చేసినట్లు ఉర్రకండి. ఇది చూసి మీరు సపరేట్గా వచ్చేది ఏముంటే మాకు ఇంటిమేట్ చేసేది మేము ఏమైనా ఉంటే తీసుకుంటే తెచ్చేసే వీటికి మేము తీసుకుపోయే ప్రయత్నం కూడా చేస్తాము. అది దాని దగ్గర అది ఉన్నదానికి కావాల్సి దానికి ఇరిటేట్ చేసేటట్ల ప్రయత్నం చేయకుండా మీ చేతులు ఎప్పటికైనా అగ్గిపెట్ట కానీ పటాకీలు ఇప్పించిన పటాకీలు తీసుకోండి, కనిపించినప్పుడు కాల్వండి. మళ్ళీ మీ చేను చుట్టుముట్టు గుడ్డెరుగులు వస్తుంది, అది వస్తుంది, పుల్లు వస్తుంది, కరెంట్ తీగలు మాత్రం పెట్టకూడదు. కరెంట్ తీగలు పడి దానికి ఏమైనా అయిందనుకో ఎవరు పొలంలో వస్తే వాళ్ళ బాధ్యులు వాళ్ళకి గేల్జీకి చెప్తుంది. ఇంతకుముందు కటకిన తాండ అన్నట్లు అవుతుంది. ఏమన్నది కనిపిస్తే కాలు కనిపిస్తే కన్సల్ట్ బీటాప్స్ కానీ సెక్షన్ ఆఫీస్ కానీ మాకు కానీ ఒకటి ఫోన్ చేసి మేము ఇమీడియట్గా వచ్చేస్తాము. దానికి మేము తరిమి కొట్టే ప్రయత్నం చేస్తాం. తరిమి కొట్టడం తీసుకుపోయి వేరే ప్రదేశంలో దానికి ఇక షిఫ్ట్ చేసి ప్రయత్నం చేస్తున్నాం. మా తండాలో ఎలుగుబంటి 2 రోజుల నుంచి సతాయిస్తుంది. మా చిన్న పిల్లలందరూ భయపడుతారు, ఆడవాళ్ళు కూడా భయపడుతారు. మా దగ్గర రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఫారెస్ట్ వాళ్ళకు 2 బోన్స్ ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. మీ ఊళ్ళోకి ఒక 2 ఎలుగుబంటి వచ్చినట్లు ఆనవాళ్ళు మాకు ఇప్పుడు వచ్చి మేము తిరగగా ఆనవాళ్ళు కనిపించినవి. అందుకోసమే మీరు చేన్ల పంట కానీ ఏడవాటు కానీ లేడీస్ కానీ జెంట్స్ కానీ తిరిగేటప్పుడు కానీ చేతిలో కట్టలు కానీ కర్రలు కానీ ఇద్దరు గుంపు తిరగండి. వస్తే దానికి చిరాకు చేసినట్లు ఉర్రకండి. ఇది చూసి మీరు సపరేట్గా వచ్చేది ఏముంటే మాకు ఇంటిమేట్ చేసేది మేము ఏమైనా ఉంటే తీసుకుంటే తెచ్చేసే వీటికి మేము తీసుకుపోయే ప్రయత్నం కూడా చేస్తాము. అది దాని దగ్గర అది ఉన్నదానికి కావాల్సి దానికి ఇరిటేట్ చేసేటట్ల ప్రయత్నం చేయకుండా మీ చేతులు ఎప్పటికైనా అగ్గిపెట్ట కానీ పటాకీలు ఇప్పించిన పటాకీలు తీసుకోండి, కనిపించినప్పుడు కాల్వండి. మళ్ళీ మీ చేను చుట్టుముట్టు గుడ్డెరుగులు వస్తుంది, అది వస్తుంది, పుల్లు వస్తుంది, కరెంట్ తీగలు మాత్రం పెట్టకూడదు. కరెంట్ తీగలు పడి దానికి ఏమైనా అయిందనుకో ఎవరు పొలంలో వస్తే వాళ్ళ బాధ్యులు వాళ్ళకి గేల్జీకి చెప్తుంది. ఇంతకుముందు కటకిన తాండ అన్నట్లు అవుతుంది. ఏమన్నది కనిపిస్తే కాలు కనిపిస్తే కన్సల్ట్ బీటాప్స్ కానీ సెక్షన్ ఆఫీస్ కానీ మాకు కానీ ఒకటి ఫోన్ చేసి మేము ఇమీడియట్గా వచ్చేస్తాము. దానికి మేము తరిమి కొట్టే ప్రయత్నం చేస్తాం. తరిమి కొట్టడం తీసుకుపోయి వేరే ప్రదేశంలో దానికి ఇక షిఫ్ట్ చేసి ప్రయత్నం చేస్తున్నాం. మా తండాలో ఎలుగుబంటి 2 రోజుల నుంచి సతాయిస్తుంది. మా చిన్న దగ్గర రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఫారెస్ట్ వాళ్ళకు 2 బోన్స్ ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. మీ ఊళ్ళోకి ఒక 2 ఎలుగుబంటి వచ్చినట్లు ఆనవాళ్ళు మాకు ఇప్పుడు వచ్చి మేము తిరగగా ఆనవాళ్ళు కనిపించినవి. అరే
వైర్లు